సో ఇప్పుడు తీర్మాన మల్లన్న గారిని సస్పెండ్ చేయడం జరిగింది. సో ఆయన కాంగ్రెస్ పార్టీని తిట్టడం జరుగుతుంది. సో బీసీలు అందరినీ కావాలని కులం చిచ్చుతోటి రెచ్చగొడుతున్నారని అంటున్నారు. సో దీనిపైన మీరేమంటారు? మల్లన్నకు ఒక క్యారెక్టర్ ఒక ఇది అంటూ లేదు. ఆయన తీన్మార్ మల్లన్న మొన్న కేటీఆర్ కూడా కలవడం జరిగింది. ఆయన ఏంటంటే కేసీఆర్ గారిని చూసి నేనేదో అనుకుంటున్నాను. కేసీఆర్ గారు వేరు, మల్లన్న వేరు. కేసీఆర్ గారు లాగా నేను తెలంగాణ కోసం గొంగలి పురుగునైనా ముద్దాడుతా అని కేసీఆర్ గారు చెప్పారు. అదే డైలాగ్ ఇప్పుడు పట్టుకొచ్చి నా బీసీల కోసం నేను గొంగలి పురుగునైనా ముద్దాడుతా అని చెప్పి కేటీఆర్ దగ్గరికి హరీష్ రావు గారి దగ్గరికి వెళ్ళారు. నువ్వు ఏ పార్టీ అయినా తిరుగుతావు, ఏ గోడైనా దుంగుతావు, అది అందరు తెలిసిందే. బీసీలుగా మేము నువ్వు ఒక మంచి పని చేయి, స్వాగతిస్తాం. పూటకోసారి రెచ్చగొడతావు, కులగన గురించి నువ్వు పేపర్లు చించేసినావు, అన్ని చేసినావు. మొన్న అసెంబ్లీలో పోయినావు, సీఎం గారు ముందేమన్నావు, సీఎం గారు ఈ సమస్యను కొద్దిగా చూడండి, పరిశీలించండి. నీ క్యూ న్యూస్ లకు రాగానేమో రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంది అంటావు. ఏం భాష, ఏం ప్రవర్తన? నువ్వు ఒక ఎమ్మెల్సీ అయినావు. అంతకుముందు అంటే నువ్వు ఒక న్యూస్ ఛానల్ ఒక యాంకర్ గానే ఉండి పబ్లిక్ వ్యక్తివి, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా నువ్వు చెప్తే నీ ఇంకా ఫాలోవర్స్ వస్తున్నారు, పబ్లిక్ వస్తున్నారు కదా అని నువ్వు ఇష్టం వచ్చినట్టు చెప్తే కాదు కదా. అంటే ఏ పదవిలో చూసినా రెడ్డిల ఆధిపత్యమే ఉంది. ఎక్కడ చూసినా రెడ్డిలకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారు, బీసీలకు ఎలాంటి అవకాశాలు ఇస్తలేడని మల్లన్న ఆవేదన వ్యక్తం చేస్తారు. ఈ మల్లన్న అన్న వ్యక్తికి అంటే ఇయ్యాల రెడ్డిలు గుర్తొచ్చారా, లేకుంటే రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాతనే రెడ్డిల మీద కోపం పెరుగుతుందా? అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరి నువ్వు ఏడ నిద్రపోయినావు, ఏ ఇంట్లో ఉన్నావు? నువ్వు ఎన్ని సంవత్సరాలు అవుతుంది V6 న్యూస్ లో పనిచేసినావు, ఇంకో దాంట్లో పనిచేసినావు. మరి అప్పుడు నీకు రెడ్డిలు వ్యతిరేకంగా కనిపించలేదా, రావుస్ వ్యతిరేకంగా కనిపించలేదా? అంటే ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతంలో వెళ్తే నువ్వు మాట్లాడే మాటలే ప్రవర్తనకి మేము ఒక వేరే వ్యక్తి దగ్గరికి నేనే బీసీని, నేను ఇంకొక రెడ్డి అన్న దగ్గరకు ఇంకొక దగ్గర పోవాలంటే కూడా ఏంద్రాబే అనే మాట వాళ్ళు అంటారు. రేపు పొద్దున మేము గ్రామీణ ప్రాంతాల్లో అందరం కలిసి ఉండాలి. నువ్వు వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టుకో, సమస్యను పట్టుకో, సమస్య పైన పోరాడు, సపోర్ట్ తీసుకో, తప్పులేదు. ఎవరో ఒక వ్యక్తి నిన్ను ఏదో బీసీలు ఏదో తాగమన్నాడని ఒక రెడ్డి అన్నారు, ఆ వ్యక్తిని పట్టుకొని నువ్వు శిక్షించు, లేదు అతని పైన కేసు పెట్టు, ఇంకోటి చెయ్యి. అంతేగాని నువ్వు ఓన్లీ మొత్తం కులాన్ని వ్యతిరేకించడం అనేది తప్పు. ఎవరమైతే ఉంది, ఏ కులమైనా కులం అట్లా కులాన్ని దూషించడం అనేది తప్పు. చాలా వరకు పట్టణాల్లోనే కులగణన చేశారు, కానీ ఊర్లో వరకు అయితే కులగణన ఎక్కడ కూడా చేసినట్టు ఆనవాళ్ళు కనిపించట్లేదు. ఈ మల్లన్న దగ్గర ఆ డేటా ఉందా? రేవంత్ రెడ్డి గారు 1-2 సార్లు ఆ డేటా అడుగుతున్నారు. నేను ప్రతి 150 కుటుంబాలకు ఒక ఎన్విరాన్మెంట్ ఒక పర్సన్ ని పెట్టాను, నీ దగ్గర ఒక కౌంటింగ్ గానీ నంబర్స్ గానీ ఆ కుటుంబ సభ్యులు గానీ వాళ్ళ వివరాలు ఉంటే డేటా తీసుకురామంటున్నాడు. అది లేకుండా అనవసరమైన వాగుడంతా వాడుతారు. ఎప్పుడో 2014లో కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వేని పట్టుకొని, లేకపోతే అంతకుముందు 2001 జనాభా సర్వేని పట్టుకొని ఆ పేపర్లు ఇది టాలీ అయితే లేదు, అది టాలీ అయితే లేదు. ఇప్పుడు ఇప్పటికి జనాభా పెరిగింది, ఆ గ్రామీణ వ్యవస్థలో కూడా నివాస యోగ్యాలు పెరిగినాయి. అంటే ఓసీల జనాభాని ఎక్కువ చేసి చూపారు, బీసీల జనాభాని తక్కువ చేసి చూపిస్తారు అని. మల్లన్నకి ఇంకొక విషయం కూడా తెలవాలి. వాస్తవానికి గత 20 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకున్నట్టు బీసీలో జనాభా ఇప్పుడు పెరగట్లేదు. అది ఎందుకు అర్థం అవ్వట్లేదు? ఇప్పుడు అంతకుముందు మా తాతల కాలంలో, తండ్రుల కాలంలో ఒక ఇంట్లో 5 కుటుంబాలు సభ్యులు పుట్టేవాళ్ళు. బీసీ జనాభాలో కానీ, మామూలు ముస్లింస్ లో కానీ, ఎస్సీ ఎస్టీల్లో కానీ కుటుంబ జనాభా సంఖ్య పెరిగేది. ఇప్పుడు జనాభా సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఎందుకు తగ్గుతూ వస్తుంది? నాకు 4 పిల్లలు కాకపోయినా పుట్టే 2 పిల్లలకి నేను పోషించుకోగలగాలి, నా కుటుంబంలో ఉండే 2 అన్నార్థనకి బాధపడొద్దని కుటుంబ నియంత్రణ పాటిస్తూ జనసంఖ్యను తగ్గుతుంది. అది ఎందుకు పరిశీలించట్లేదు? అది ఎందుకు తెలియట్లేదు? నువ్వు ఎప్పుడో 2001 జనాభా సంఖ్యను పట్టుకొని వస్తున్నావు, నీ దగ్గర డేటా ఉందా? రేవంత్ రెడ్డి గారు 1-4 సార్లు అడుగుతున్నారు. ఒకవేళ మీరు చేసిన కులగణన కరెక్ట్ అయితే మళ్ళీ ఎందుకు రెండోసారి కులగణన చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అని కులగణన నియాసంటోళ్ళు వచ్చి గోల పెడుతున్నారు కదా, సక్రమంగా జరగలేదు, చేయలేదు అంటే ఇంకెవరైనా మిగిలిపోయారేమో ఎంట్రీ చేయించుకుంటారని అవకాశం ఇవ్వడమే ప్రభుత్వం చేస్తున్న ఇంకొక అవకాశం. పబ్లిక్ ఇంకేమైనా మిస్ అయ్యి ఉంటే ఎంట్రీ కానీ పబ్లిక్ కానీ, లేకపోతే కులగణన పార్టిసిపేట్ చేయని వ్యక్తులు ఎవరైనా ఉంటే మరొక అవకాశం ఇచ్చి చేయాలని చేస్తుంది తప్ప ప్రభుత్వం ఫెయిల్ అయినట్టు కాదు. ఎందుకు ఫెయిల్ అయింది అనుకుంటారు? మీరు ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వానికి ఇంకొంచెం సలహాలు ఇవ్వండి, మంచి సలహాలు ఇవ్వండి. జనాభా తగ్గడానికి కారణాలు ఏంటో అడగండి. మీరు రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు 42% జనాభా బీసీ జనాభా ఉందంటారు. అది 42 కాదు, నేను 50% తీసుకురా, రికార్డ్స్ తీసుకురా. కుటుంబ నియంత్రణ పాటిస్తుంటున్న విషయం నీకు తెలుసా తెలియదా? ఎందుకు తగ్గుతుందా లేదా? మొన్న రిలీజ్ అయిన Group 1, Group 2, Group 3 పోస్టులలో ఎవరైతే తెలుగు మీడియం Group 1 పోస్టులలో ఎవరైతే తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారో
వాళ్ళకు అధిక మార్కులు రాకుండా ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు. తెలుగు గ్రామీణ ప్రాంతాలకు చెందిన బట్టి తెలుగు మీడియం వాళ్ళకి అణిచివేయడానికి ప్రభుత్వం భారీ కుట్ర చేస్తుందని అంటున్నారు. ఇలాంటివన్నీ ప్రతిసారి న్యూస్ అనేది వస్తుంది. అది అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, అంతకుముందున్న కేసీఆర్ గారి ప్రభుత్వం కానీ, అంతకుముందు పేపర్ లీకేజ్ సో అండ్ సో వస్తుంది. అది అంటే ఒక సీఎం ఒకటే చూస్తాడా? ప్రభుత్వ వ్యవస్థ మొత్తం ఉంటుంది. అందులో ప్రభుత్వ వ్యవస్థలో అందరూ ఉంటారు. ఈ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారో వాళ్ళు కూడా ఇది చూసుకొని అడిగితే బాగుంటది. ఓకే.